ఈ సభ అన్నా నేను ఇక్కడ సభ పెట్టాలనుకుంటున్నా, ఈ ప్రజలతో నువ్వు మాట్లాడాలన్నా, ఈ చెర్లపల్లి డివిజన్ లో అనేక సమస్యలు ఉన్నాయన్నా, ఇక్కడ బతుకుతున్నంత పేదవాళ్ళమే అన్నా, పుణ్యాలు చేసుకొని బతికేటువంటి ప్రజలం ఉన్నామన్నా, నువ్వు రాష్ట్రంలో అక్కడక్కడ అన్ని మాట్లాడతావన్నా, ఒక్కసారి మా దగ్గర కూడా రాన్నా అని చెప్పి తమ్ముడు మహేష్ నన్ను చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసి అన్నా మా వాళ్ళ కష్టాలు ఒకసారి కళ్ళారా చూపిస్తారా అని చెప్పి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిన మహేష్ కు ముఖ్యంగా ఎంతటి అమాయక ప్రజలంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ చూస్తా ఉంటే నిజంగా వీళ్ళు కదా అసలైన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నటువంటి పేదవాళ్ళంటే అది గుర్తొస్తా ఉంది నాకు. ఇక ఏంది మరి ఎందుకు వచ్చిన వీడికి ఏం కథ, నీళ్ళెందుకు లేవు, అందరికి ఇళ్ళెందుకు రాలే, కట్టిన ఇల్లు ఎవడు భూమి కొడుతుండు, ఎవరి భూములు అవి, దానికి కట్టెదారెవడు, సర్కారు భూమి ఏంది, అసలు మనకు ఇండ్లు ఇస్తా అని చెప్పినోడు ఎటుపోయిండు, నల్లాలు పెడతా అని చెప్పినోడు ఎటుపోయిండు, జాగాలు ఇస్తా అని చెప్పినోడు ఎటుపోయిండు, వీళ్ళందరూ ఎటుపోయిరు, ఏడున్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఓట్ల నాడు వచ్చి కరెక్ట్ గా మీకు ఇండ్లు ఇస్తాం, మీకు నల్లాలు ఇస్తాం, మీకు పెన్షన్లు ఇస్తాం, మీకు బాత్రూమ్లు కట్టిస్తాం, మీకు రోడ్లు పోస్తాం, మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు పెన్షన్లు ఇస్తాం, ఇవన్నీ చెప్పిపోయి ఓట్ల నాడు వచ్చిరా ఇప్పటిదాకా మళ్ళా ఒక్కరు కూడా రాలే. ఈ చెర్లపల్లి కాడున్నటువంటి పేద బిడ్డలు ఏం తింటున్నారు, ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళ జీవితం ఎట్లుంది కనీసం తొంగి చూసిన వాళ్ళు లేదు. ఇవాళ ఓట్లు లేవు, ఏమీ లేవు, అయినా కూడా మీ బిడ్డ మీ తమ్ముడు మహేష్ వచ్చి నా దగ్గరకు వచ్చి అన్నా మా కష్టం చూడే ఒక్కసారి అని చెప్పినాను. ఇలా మీ అందరి ముంగడి నిలబెట్టిందంటే ఇది మహేష్ గొప్పతనం, ఇది మహేష్ కు ఈ చెర్లపల్లి పైన ఉన్నటువంటి ప్రేమ, చెంగిచెర్లకు ఉన్నటువంటి అనుబంధం. చెంగిచెర్ల అంటే మీ అందరికి తెలుసు, చెంగిచెర్ల అంటే మొత్తం తెలంగాణలో తెలుగులోనే లేడు. ఎందుకు? ఇక్కడ మండి ఉంది, ఈడ మండి ఉంది, ఈడ మండి ఉంది కాబట్టి అందరికి ఎరక. ఎవరింట్లో పెళ్ళైనా కార్యమైనా ఇంకో దావతైనా సావైనా బతుకైనా వీడికొచ్చే ఏటనో మేకపిల్లను కొనుక్కొని పోయి చేసుకుంటారు. ఇలా చెంగిచెర్ల పరిస్థితి మరి రాష్ట్రంలో ప్రతి ఇంట్లో శుభకార్యం జరగాలన్నా, ప్రతి ఇంట్లో పెళ్లి కార్యక్రమం జరగాలన్నా ఈ చెంగిచెర్లలో ఏంది జరగదు. అంత పెద్ద చరిత్ర కలిగినటువంటి చెంగిచెర్ల గ్రామం ఇలా ఎన్ని వసతులతోనున్నది, ఎన్ని కష్టాలతోనున్నదో ప్రత్యక్షంగా చూడడానికే ఇక్కడికి రావడం జరిగింది. నేను చెప్పేది బాగా మతికెక్కించుకోండి నేనేం చెప్తున్నానేది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతా ఉన్నాడు ఏమని, ఇప్పుడు 2.5 ఏళ్ళ నేను ముఖ్యమంత్రి అయ్యి ఇంకో 10 ఏళ్ళు నాదే ఈ రాష్ట్రం అని చెప్తా ఉన్నాడు. అంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ గారు మాట్లాడిండు, ఆయన ఏమంటాడు, ఈ 10 ఏళ్ళు నేను వెళ్ళి ఇంకో 10 ఏళ్ళు నేను వెళ్తాను. ఒక ఆయన 2 ఏళ్ళు 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తేనే ఇది మా సొంత రాష్ట్రం, ఇక్కడ మేమే వెళ్తామని చెప్తా ఉన్నారు కదా. 26 ఏళ్ల నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకొని బతుకుతున్న చెంగిచెర్ల బిడ్డలది చెంగిచెర్ల కాదా? మరి చెంగిచెర్ల మనదే కదా. మరి మీరు దానికి పట్టేదారులు అయినప్పుడు దీనికి చెంగిచెర్ల ప్రజలు ఎందుకు పట్టేదారులు కారని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ ఇల్లు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అల్లుడు వస్తే ఆడమంటాడు, కోడి పిల్లని ఆడగమ్ముతారు, మేకపిల్లు ఉంటే ఆడగట్టేసుకుంటారని చెప్పి గతంలో కేసీఆర్ గారు చెప్పాడు. ఏమైంది? అందరికీ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు కదా. మరి అందరికి వచ్చినాయా ఇల్లు? కొంతమందికే కదా వచ్చినాయి, అందరికీ రాలే కదా. వచ్చిన ఇంటికాడ నల్లుండదా? నల్ల తాగే నీళ్లుండయా? ఇదేనా రీతి? నీళ్లు లేవు, రోడ్లు లేవు, గడికోడు రాను బెదిరియా. మళ్ళా ఏదైనా పేదవాడికి ఇంత గుడిసేసుకుంటే వాడిని గుడిసెను కూడా కొట్ట.
రాత్రికి రాత్రి వచ్చి వాళ్ళ తాత జాగిరిన భూములైనట్టుగా ఇవన్నీ గులగొట్టిపోతా ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చి ఓ దవాఖాన ఓపెన్ చేసిపోయాడు. ఎన్ని ఎకరాల దవాఖాన అంటే 15 ఎకరాల దవాఖాన. ఎక్కడదా భూమి అంటే మన పేదోళ్ళ భూమే. ఆడ 100 కోట్లకు ఎకరం ఉంటది. 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని 1,50,000కి ఇచ్చిరు ఆయనకు. రెడ్డి ఆయన 1,50,000 రూపాయలకు ఇచ్చిరాడ పార్థసారథి రెడ్డికి. జాగి ఇచ్చినోడేమో కేసీఆర్, జీవో ఇచ్చింది రేవంత్ రెడ్డి, రిబ్బన్ కట్ చేసినోడు బీజేపీ. ఈ ముగ్గురు దొంగలు కలిసి పేదవాళ్ళ భూములను పప్పు బెల్లాలు లెక్క పంచుకుంటున్నారు. కానీ మరి చెంగిచర్ల కాడ బతుకుతున్న పేదవానికి 100 గజాల జాగిద్దాం, వానికి ఇల్లు కట్టిద్దాం, వాడు ఎట్లా బతాడని ఆలోచన చేస్తా ఉన్నాయా ఈ ప్రభుత్వం? చేయట్లేదు. అందుకోసమే అన్నా నా ప్రజలకు ఇల్లు కావాలని తీసుకొచ్చిండు మహేష్ నన్నిడికి. అన్నా నా వాళ్లకు నీళ్లు కావాలని తీసుకొచ్చారు మహేష్ నన్నిడికి. నా ఊళ్ళకు పెన్షన్లు రావాలి, నా ఊళ్ళకు బతుకు తెరువు కావాలని మహేష్ నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎలా చెంగిచెర్ల బాధలు చూస్తా ఉంటే చాలా దుఃఖమైనటువంటి పరిస్థితి. ఎన్నో ఊర్ల నుంచి, దూర ప్రాంతాల నుంచి మన కుర్మోళ్ళు, మన ఆరకట్టుకోళ్ళు, మన పిట్టెనోళ్ళు, మన ముదిరాజులు, మన యాదవులు, మన పద్మశాలులు మనమంతా వచ్చిన బతుకుతా ఉన్నాం కదా. బతుకుతుంటే వీళ్ళు ఈడ బతుకొద్దనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. మనల్ని ఇళ్ళకి ఎలగొడతారట, ఈ భూముల జాగాలు గుంజుకుంటారట, గుంజుకొని రెడ్డోళ్ళకు వెలువలకు అప్పచెప్తారట. ఇవి కాపాడేటందుకే ఇలా తీన్మార్ మళ్ళీ నీడికి వచ్చి కూర్చున్నాడు.